కర్నూలు జిల్లా ఎస్సీ సెగ్మెంట్ కోడుమూరు వైసీపీ అభ్యర్థి ఆదిమూలపు సతీష్ స్థానికుడు కాదన్నారు టీడీపీ అభ్యర్థి బొగ్గుల దస్తగిరి. నియోజకవర్గంలో ఆయన విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. తన రాజకీయ గురువు ఎదురూరు విష్ణువర్ధన్ రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి సహకారంతో కోడుమూరులో టీడీపీ జెండా ఎగరవేస్తామంటున్న బొగ్గుల దస్తగిరితో మా ప్రతినిధి సుంకన్న ఫేస్ టు ఫేస్. నామినేషన్ల తర్వాత కోడుమూరు రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా సరికొత్త వ్యూహాలతో ఎన్నికల ప్రచారంలో కోడుమూరు టీడీపీ అభ్యర్థి బొగ్గుల దస్తగిరి దూసుకెళ్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మాట్లాడేందుకు బొగ్గుల దస్తగిరి ఉన్నారు, ఆయనతో మాట్లాడేందుకు. చెప్పండి అన్న, ఎలాంటి నియోజకవర్గంలో ప్రధానంగా ఎలాంటి సమస్యలు మీ దృష్టికి వచ్చాయి? నమస్కారం అందరికీ. కోడుమూరు నియోజకవర్గంలో ఎక్కువగా నీటి సమస్యపై ఎక్కువ ఎద్దడిగా ఉంటుంది. సాగునీరు, అలాగే తాగునీరు, మరి వలసలు కూడా ఎక్కువనే ఉంటుంది. అలాగే నిరుద్యోగ సమస్య కూడా చాలానే ఉంది. సీసీ రోడ్లు అయితేనేమి, కాలువలు అయితేనేమి. మీరు తొలిసారిగా ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. వైసీపీ నుంచి కూడా ముఖ్య నాయకులు, కార్యకర్తలు కూడా మీకు మద్దతు తెలుపుతూ పార్టీలో జాయిన్ అవుతున్నారు. వారు ఏం చెప్తున్నారు? జాయిన్ అయిన వారి సహకారం ఎలా ఉందండి? వైసీపీ పార్టీ నుండి వచ్చినటువంటి నాయకులు జెడ్పీటీసీలు అయితేనేమి, అలాగే బెల్గల్ జెడ్పీటీసీ జాయిన్ అయ్యారు. అలాగే డైరెక్టర్లు, అలాగే కార్పొరేటర్లు, సర్పంచులు, వాళ్ళ యొక్క ఎంపీటీసీలు చాలామంది కూడా మన పార్టీలో జాయిన్ అయ్యారు. విష్ణువర్ధన్ రెడ్డి గారి నేతృత్వంలో వారి సహకారం కూడా చాలా బాగానే ఉంది. కానీ వాళ్ళు ఖచ్చితంగా ఈసారి చాలా నష్టపోయాము. ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్లో మేము ఎక్కడ కూడా అభివృద్ధి చేయలేకపోయాము, ప్రజాప్రతినిధులమైనా కూడా. కానీ ఈసారి మాత్రం చంద్రబాబు నాయుడికి సపోర్ట్ చేసి, అలాగే మన కోడుమూరు తరఫున మనకి సపోర్ట్ చేసి గెలిపించుకుంటే మన అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరుగుతాయని చెప్పి విశ్వాసంతో, విష్ణువర్ధన్ రెడ్డి గారి విశ్వాసంపై వాళ్ళు జాయిన్ అయిపోతున్నారు. ఇంకోటి, మీ రాజకీయ గురువు విష్ణువర్ధన్ రెడ్డి గారి సహకారం ఎలా ఉంది? ఆయన ఎలాంటి డైరెక్షన్స్ ఇస్తున్నారు మీకు? నాకు రాజకీయ గురువు అంటే విష్ణువర్ధన్ రెడ్డి సార్ గారే. ఆయన చాలా నన్ను ఇంతవరకు కూడా బాగా చూసుకున్న వ్యక్తి ఆయననే. చాలా మంచి వ్యక్తి. నా విషయంలో ఎంతోమంది చాలా అడ్డంకులు తగిలినా కూడా టికెట్ విషయంలో నాకు మాత్రం ఆయన చాలా ఫేవర్ చేశారు. ఆయనకి నేను జీవితాంతం రుణపడి ఉంటాను. చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, ఈసారి ఖచ్చితంగా వారికి ప్రత్యేకంగా నిధులను ఏర్పాటు చేసి ఈ గ్రామాలను డెవలప్మెంట్ చేస్తామని చెప్పి ఆయన తెలియజేశారు. అలాగే సూపర్ 6 పథకాలు కూడా ప్రవేశపెట్టాడు మేనిఫెస్టోలో. ఆ మేనిఫెస్టో ద్వారా చూస్తుంటే ప్రతి ఒక్కరిలో, ప్రజల్లో చాలా నమ్మకం ఏర్పడింది మా నారా చంద్రబాబు నాయుడు సార్ గారి మీద. ఖచ్చితంగా కోడుమూరులో ఉండే ప్రతి ఒక్క సమస్యని తీర్చడానికి మేము మా వంతు కృషి చేస్తామంటూ తెలియజేస్తున్నాము. సో మొత్తం మీద అయితే ఆ వైసీపీ ప్రభుత్వంలో కోడుమూరు నియోజకవర్గం అభివృద్ధికి నేర్చుకోలేదు. తనకు ఒక అవకాశం ఇస్తే కోడుమూరు నియోజకవర్గం రూపురేఖలే మారుస్తానని బొగ్గుల దస్తగిరి చెప్తున్నారు. కెమెరా పర్సన్ సురేంద్రబాబుతో సుంకన్న.